కథ పేరు చిన్న చీకటి గొప్ప వెలుగు. ఒకసారి ఒక చిన్న పల్లెటూరులో రమేష్ అనే బాలుడు ఉండేవాడు. అతడు చదువులో చాలా మంచివాడు, కాని అతని ఇంటి పరిస్థితి బాగాలేదు. స్కూల్కి వెళ్ళడానికి ఒక్క పుస్తకం కూడా కొనలేని స్థితిలో ఉండేవాడు. ఒకరోజు రమేష్ గురువుగారు అతనిని పిలిచి అన్నారు, "నీ దారిలో చీకటి ఉన్నా నీ దృష్టిలో వెలుగు ఉంటే చాలు." ఆ మాటలు రమేష్ గుండెను తాకాయి. అప్పటి నుండి అతడు చదువులో మరింత శ్రద్ధ చూపడం మొదలుపెట్టాడు. గ్రామ లైబ్రరీలో పుస్తకాలు చదివి పాత పుస్తకాలు జోలపెట్టాడు. ఆయన్ని మోటివేషన్ ఇచ్చిన ఆ ఒక్క మాటతో రమేష్ తర్వాత ఐఏఎస్ అధికారి అయ్యాడు. అతని విజయానికి గుట్టు ఏమిటంటే పరిస్థితులను కాదు, తన ఆలోచనల్ని మార్చుకున్నాడు. మార్మికం. ప్రతి చీకటిలో కూడా వెలుగు తడుక్కుమంటుంది. మనం తలపెట్టిన పని పట్ల నమ్మకం ఉంటే ఏదీ అసాధ్యం కాదు. కథలోని నీతి ఏమిటంటే పేదరికం అడ్డు కాదు, పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చు. రమేష్ లాగే మనము ఆశావాహ దృక్పథంతో ఉండాలి. కష్టాలను అధిగమించి లక్ష్యాన్ని చేరుకోవాలి. చిన్న ప్రయత్నమైన గొప్ప ఫలితాలను ఇస్తుంది. కాబట్టి నిరాశ చెందకుండా ముందుకు సాగాలి.